హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము కొన్ని ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ తీసుకొని వచ్చాము. ఇవి మనము ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, విల్ స్టార్ట్. సి ఏ బండిల్ ఆఫ్ నర్వ్స్. ఏ బండిల్ ఆఫ్ నర్వ్స్. నర్వ్స్ అంటే తెలుసు కదా, మన నరాల సిస్టమ్ అంటాం. సి ఆ నరాలన్నీ ఇట్లా గట్టిగా అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాము అంటే అన్ని ఒక దగ్గర ఇట్లా గట్టిగా అయిపోయినప్పుడు ఏం చేస్తాము చూద్దాం ఇక్కడ. అప్రాక్సిమేట్ ఆర్ రఫ్ ఎస్టిమేట్. నరాలు గట్టిగా అయినప్పుడు అప్రాక్సిమేట్ ఆర్ రఫ్ ఎస్టిమేట్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. సో ఇది కాదు. ఇల్ ఫార్చ్యూన్ ఆర్ కెటాస్ట్రఫీ ఇన్ ద ఫ్యూచర్. హిల్ ఫార్చ్యూన్ అంటే తెలుసు కదా, బ్యాడ్ లక్ అలాంటిది. కెటాస్ట్రఫీ అంటే ఏదైనా యాక్సిడెంట్స్ అలాంటివి. యాక్సిడెంట్స్, కెలామిటీస్, కెలామిటీస్, డిజాస్టర్స్, ఇలాంటివన్నీ కెటాస్ట్రఫీలో వస్తాయి. సో ఏదైనా అపోషకున్నాము అలాంటి దానికోసం మాట్లాడినప్పుడు ఇవి అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ బిట్రేట్స్. బిట్రేట్స్ అంటే ఏంటంటే డిస్లాయల్. డిస్లాయల్ అంటే లాయల్గా ఉండకపోవడం. అంటే లాయల్గా ఉండకపోవడం అంటే తెలుసు కదా, మాట మీద నిలబడకపోవడం, అలాంటిదన్నీ ఇది వస్తుంది అనమాట. సో someone who is extremely anxious or tensed. నరాలన్నీ ఇట్లా గట్టిగా అయిపోయినప్పుడు మనం ఎలా అయిపోతాం, అట్లా అయిపోతాం కదా, అది అనమాట. ఏ బండల్ ఆఫ్ నర్వ్స్ అంటే దిస్ ఈస్ ద మీనింగ్. రైట్, నెక్స్ట్ వన్. ఏ బేర్ ఫేస్డ్ లై. మనం అంటామా తను ఏ ఫేస్ పెట్టుకొని మన దగ్గరకు వచ్చిండు మళ్ళీ అడగడానికి అంటే బేర్ ఫేస్డ్ లై అంటే అది షేమ్లెస్ అన్నట్టు అనమాట. సంథింగ్ అలాంటిది చూద్దాం ఇక్కడ. ఏ బోల్డ్ అండ్ బ్రేజన్ అన్ట్రూత్ఫుల్ స్టేట్మెంట్ ఆర్ షేమ్లెస్. ఇదే రైట్ ఆన్సర్. బట్ చూద్దాం ఇంకా. ఏ పర్సన్ హూ ఈజ్ ప్యాక్డ్ ఫుల్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ. ఎవరైనా పర్సన్ ప్యాక్డ్ ఫుల్ ఆఫ్ పవర్ ఆర్ ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జెటిక్గా స్ట్రాంగ్గా ఉంటుంది చూడండి. ఎస్, ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ అచీవ్ ఇట్ అని అలా మాట్లాడతారు చూడండి, అలాంటి పర్సన్. ఏ పర్సన్ హూ ప్యాక్డ్ ఫుల్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీలో వస్తుంది. నెక్స్ట్, ఏ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. అది కూడా ఎనర్జెటిక్ పర్సనే. బీయింగ్ బ్యాడ్ టు పీపుల్, సో పీపుల్ ఆర్ బ్యాడ్ టు యూ ఇన్ టర్న్. మనం వేరే వాళ్ళకి మోసం చేస్తే వాళ్ళు మనకు మోసం చేస్తారు. టిట్ ఫర్ టాట్ అంటాం మనం కదా, అలాంటిది అనమాట. బట్ ఇది కూడా కాదు, మన మీనింగ్ ఇది అనమాట. ఏ బేర్ ఫేస్డ్ లై అంటే షేమ్లెస్ లై. సిగ్గు లేకుండా ఇలా చెప్పిండు అలా చెప్పిండు అని అంటాం కదా మనం జనరల్గా మాట్లాడేటప్పుడు, అది అనమాట దాని మీనింగ్. నెక్స్ట్, బిట్ డైసీ. డైసీ ఆర్ డిసి? డైసీ. ఇది ఏంటి అంటే, డైసీ అంటే స్లైట్లీ డేంజరస్గా ఉంది అని చెప్పడానికి. స్లైట్లీ డేంజరస్ అని అలా చెప్పడం అనమాట. ఏ బిట్ డైసీ అంటే స్లైట్లీగా డేంజర్గా ఉంది, ఏదో ప్రాబ్లమెటిక్గా ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు. రైట్. అడ్వాన్స్డ్ బియాండ్ వన్స్ అబిలిటీ టు అండర్స్టాండ్. మన అబిలిటీ ఎంత అవుతుందో దానికన్నా ఎక్కువగా అండర్స్టాండ్ చేసుకోగలిగితే అది అనమాట. అడ్వాన్స్డ్ ఉన్నదానికన్నా ఎక్కువ, బియాండ్ వన్స్ అబిలిటీ. ఇప్పుడు వన్స్ అంటే ఎవరైనా వాళ్ళ అబిలిటీ కన్నా ఎక్కువగా ఏంటి అండర్స్టాండ్ చేసుకోవడం, అదే కాదు. హానెస్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ కాదు. ఎందుకు కాదు? ఇది డేంజరస్ కోసం మాట్లాడుతుంది కదా. స్టార్టింగ్ విత్ ఏ క్లీన్ రికార్డ్స్. క్లీన్ రికార్డ్స్ చేస్తున్నామా అంటే ఏదైనా ఫ్రెష్గా వర్క్ చేస్తున్నాము, ఇప్పటివరకు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, బట్ ఇప్పటి నుంచి నేను సరిగ్గా చేస్తాను, మంచిగా చేస్తాను అంటాం చూడండి, అది దాన్ని మనము స్టార్టింగ్ విత్ ఏ క్లీన్ రికార్డ్ అని చెప్తాము. ఇది కూడా కాదు. సో లిటిల్ రిస్కీ. స్లైట్ డేంజరస్ అంటే లిటిల్ రిస్కీ అని అర్థం దాన్ని. నెక్స్ట్, గుడ్ ఓమన్. ఓమన్ అంటే ఏంటి అంటే మనం తెలుగులో అంటామా శకునం అనేసి. సైన్స్. సైన్స్ అంటే సైన్స్, బయాలజీ సైన్స్ అలాంటివి కాదు, ఈ సైన్స్. మనం అప్పుడప్పుడు చూస్తాం కదా, మన చేతులు చూసేసి నా జాతకం ప్రకారం ఇలా ఉంది, నా సైన్ ఇది, నా సైన్ ఇది అలా అనుకుంటాం కదా, అలాంటిది అనమాట. గుడ్ ఓమన్ అంటే గుడ్ సైన్.
గుడ్ సైన్. ఇంకా చెప్పాలంటే మంచి శకునము అలాంటిది వస్తుంది అనమాట మీనింగ్. ఫార్ ఆఫ్ ప్లేస్ అంటే ఏంటి అంటే రిమోట్ ఏరియా, రిమోట్ ఏరియా ఆర్ రిమోట్ సిచ్యువేషన్. రైట్. నెక్స్ట్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్. ఇన్సిగ్నిఫికెంట్ అంటే ఏంటి అంటే అన్ఇంపార్టెంట్. ఇన్సిగ్నిఫికెంట్ అంటే అన్ఇంపార్టెంట్. అన్ఇంపార్టెంట్ పర్సన్. మన లైఫ్లో అందరు ఇంపార్టెంట్ ఉంటారు కదా, కొంతమంది ఇంపార్టెంట్ ఉంటారు, కొంతమంది ఉంటారు. సో అది అనమాట. నెక్స్ట్ హానెస్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా కాదు. ఏ గుడ్ సైన్ దట్ సంథింగ్ గుడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. అది మనము గుడ్ ఓమెన్ అని చెప్తాం, ఓమెన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ హార్డ్ నట్ టు క్రాక్. మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్కి వెళ్తే అక్కడ ఎలా ఉంది ఇంటర్వ్యూ, ఎలా జరిగింది అంటే ఈజ్ అన్ హార్డ్ నట్ టు క్రాక్ అంటే అతన్ని ఒప్పించడం కష్టము, అతను ఫిక్స్డ్గా ఉంటాడు, డిఫికల్ట్గా, ఇన్ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి, ఎస్ ఒక్కొక్కసారి మాట వినడం, కానీ ఇన్ఫ్లెక్సిబుల్ అంటే ఇట్ డజంట్ లిసన్ టు ఎనీబడి, ఎవరి మాట వినడు, అతను అంటే స్ట్రాంగ్గా ఉన్నాడు అని అర్థం అనమాట. టఫ్ పర్సన్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ విత్ ఏ క్లీన్ రికార్డా కాదు. ఏ సజెషన్ గివెన్ దట్ ఈజంట్ రిక్వెస్టెడ్. ఏ సజెషన్ గివెన్ దట్ ఈజంట్ రిక్వెస్టెడ్ అంటే ఏంటంటే బ్యాక్ సీట్ డ్రైవర్. బ్యాక్ సీట్ డ్రైవర్ని ఇది అంటారు అనమాట, బ్యాక్ సీట్ డ్రైవర్. అడగకుండానే సజెషన్ ఇస్తాడు, మనం అడగనే లేము కానీ సజెషన్ ఇస్తున్న పర్సన్ని మనము బ్యాక్ సీట్ డ్రైవర్ అంటారు. అదే ఇది. ఏ సజెషన్ గివెన్ దట్ ఈజంట్ రిక్వెస్టెడ్. నెక్స్ట్ ఏ డిఫికల్ట్ ఇన్ఫ్లెక్సిబుల్ పర్సన్ హూ ఈజ్ హార్డ్ టు వే ఆఫ్ థింకింగ్. అతని వే ఆఫ్ థింకింగ్ చాలా హార్డ్గా ఉంటుంది. చాలా హార్డ్గా ఉంటుందంటే తనది డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పడం. సో దీని ఆన్సర్ ఇది. ఏ హార్డ్ నట్ టు క్రాక్ అంటే ఏ డిఫికల్ట్ ఇన్ఫ్లెక్సిబుల్ పర్సన్ హూ ఈజ్ హార్డ్ టు వే ఆఫ్ థింకింగ్. రైట్. నెక్స్ట్ ఇన్స్టింక్టివ్ ఆర్ ఇంట్యూటివ్ ఫీలింగ్. ఇది కూడా కాదు. క్లియర్ కదా. నెక్స్ట్ ఏ బ్యాడ్ ఓమెన్. బ్యాడ్ ఓమెన్ అంటే గుడ్ ఓమెన్ అంటే ఏమన్నాము, మంచి శకునం అన్నాము. బ్యాడ్ ఓమెన్ అంటే బ్యాడ్ శకునం అంటే మంచి శకునం కాదు అని. ఏ బోల్డ్ అండ్ బ్రోన్స్ అన్ట్రూత్ఫుల్ స్టేట్మెంట్. ఏ షేమ్లెస్ ఆర్ ఆబ్వియస్ లై. ఇది కాదు. దీనికి ఏమన్నాం మనము, బేర్డ్ ఫేస్ అన్నాం. బేర్ ఫేస్డ్ అన్నాం కదా. నెక్స్ట్ అండ్ ఇండికేషన్ దట్ సంథింగ్ బ్యాడ్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్. ఎస్ ఏదో చెడు జరగబోతుంది అని ఇండికేషన్ అలాంటిది ఏదైనా వస్తే దాన్ని ఏ బ్యాడ్ ఓమెన్ అని చెప్తాము. అండ్ యాక్సెప్టబుల్ రఫ్ అక్యురేట్ అప్రాక్సిమేట్ అంటే అప్రాక్సిమేట్ ఫిగర్ కోసం మాట్లాడుతున్నప్పుడు. ఇది కూడా కాదు. అబోవ్ మై లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, బియాండ్ మై అబిలిటీ టు గ్రూప్ అంటే నా లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎక్కడి వరకు ఉందో దానికన్నా ఎక్కువ. సో ఇది కూడా కాదు. సో ద రైట్ ఆప్షన్ ఇస్ దిస్ వన్. నెక్స్ట్ ఏ బిట్ డాడీ. డాడ్గి అంటే ఏంటి అంటే డిజానెస్ట్. డాడ్గి అంటే డిజానెస్ట్. చూసాం. స్టార్టింగ్ విత్ ఏ క్లీన్ రికార్డ్ కాదు. ఏ లిటిల్ రిస్కీ కాదు. ఇంతకుముందుకే మనం చూసాము లిటిల్ రిస్కీ కోసము. లిటిల్ రిస్కీ కాదు. అబోవ్ మై లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది కూడా కాదు. అంటే డిజానెస్ట్. నెక్స్ట్ ఏ బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. మనము చాలాసేపు వర్క్ చేసి కొద్దిగా టైర్డ్ అయిపోయినప్పుడు ఏం చేస్తాం, బయటకు వెళ్ళేసి కొద్దిగా ఫ్రెష్ ఎయిర్ని తీసుకొని వస్తాం. అంటే రిఫ్రెష్ అవ్వడానికి వెళ్తాం మనం. ఏ బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అంటే రిఫ్రెష్ అవ్వడం. సంథింగ్ ఈజ్ రిఫ్రెషింగ్. ఎస్ రిఫ్రెషింగ్, ఏదైనా రిఫ్రెషింగ్గా ఉంటే ఏ బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అని చెప్తాం మనం. ఏ సజెషన్ గివెన్ దట్ ఈజంట్ రిక్వెస్టెడ్. ఇంతకుముందుకే చూసాము ఏ బ్యాక్ సీట్ డ్రైవర్ అనేసి. ఏ పర్సన్ హూ ఈజ్ ప్యాక్డ్ ఫుల్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ. ఇది కూడా కాదు.
a lazy irresponsible person who does not support a combined efforts. సో ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది అనుకోండి, ఒక టీం ఉంది, ఒక ఆర్గనైజేషన్లో మనం వర్క్ చేస్తున్నాము, అక్కడ టీం ఉంది, టీమ్ ఆఫ్ 10 మెంబర్స్. ఆ 10 మెంబర్స్లో వర్క్ చేసినప్పుడు టీం వర్క్ అంటే ఏంటి, ఎవరి వర్కాలు చేసుకోవడం అని కాదు, మనకి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ పైన మనం వర్క్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ని ఆల్ టుగెదర్ అమాంగ్ ద 10 మెంబర్స్ వీ నీడ్ టు షేర్ చేసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. బట్ నాకెందుకులే, నేను ఎందుకు చేస్తాలే అని అలా అనుకునే పర్సనే ఈడనమాట ఇతను. ఇది రైట్. నెక్స్ట్ ఏ సైపర్ అంటే ఎవరు చూద్దాం. ఏ డిస్టెంట్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్, ఎక్కడో మారు మూలం అంటాం కదా, అలాంటి రిమోట్ ఏరియా సంథింగ్ అలాంటిది అనమాట. చూద్దాం ఏంటో. స్టార్టింగ్ విత్ ఏ క్లీన్ రికార్డర్ కాదు. ఏ పర్సన్ హూ ఈజ్ ప్యాక్డ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ పవర్ అండ్ ఎనర్జీ కాదు. మళ్ళీ ఎవరు అంటే ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్. సైపర్ అంటే ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్, అన్ఇంపార్టెంట్ పర్సన్, రైట్. అన్ఇంపార్టెంట్ పర్సన్, ఇది ఒక అడ్జెక్టివ్. adjective. Okay, next. A frog in your throat. ఫ్రాగ్ ఇన్ యువర్ థ్రోట్ అంటే నిజంగా ఫ్రాగ్ వచ్చి మన దగ్గర ఉంటుందని కాదు, అని అర్థము, గొంతులో ఉంటుందని కాదు. సో మనకు అప్పుడప్పుడు అలా అంటాం కదా, ఇచ్చింగ్ వస్తుంటుంది, ఇట్లా సంథింగ్ ఇలా గరుగ్గా వస్తుంటుంది, అలాంటి టైంలో మనము వాయిస్ని కొద్దిగా డిఫికల్ట్గా తీస్తాం కదా బయటికి. సో అలాంటి టైంలో మనం ఏం చెప్తామంటే ఏ ఫ్రాగ్ ఇన్ మై థ్రోట్. ఏ ఫ్రాగ్ ఇన్ మై థ్రోట్ అంటే కొద్దిగా గొంతులు గరగరగా ఉంది, కొద్దిగా ఆగండి నేను వాటర్ తాగుతా అని చెప్పాలనుకోవడం అనమాట. వెరీ లిటిల్ కంపేర్డ్ టు ద టోటల్ అమౌంట్. వెరీ లిటిల్ కంపేర్డ్ టు ద టోటల్ అమౌంట్ అంటే ఏంటి, ఇది ఒక చిన్న అమౌంట్, ఈ అమౌంట్తో కంపేర్ చేస్తున్నాం అలా అనమాట. జస్ట్ ఏ స్మాల్ అమౌంట్ కంపేర్డ్ టు ద సైజ్ ఆఫ్ ద హోల్, ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే, ఇది కాదు ఇది కాదు. ఏ ఫ్రీ బిట్ ఆఫ్ అడ్వైస్. ఫ్రీగా అడ్వైస్ ఇస్తుంటారు చూడండి, మీరు అలా చేయండి, మీరు ఇలా చేయండి, సిచ్యువేషన్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది ప్రాబ్లం ఏంటి అన్నది. సో అలా ఫ్రీగా అడ్వైస్ ఇచ్చేవాళ్ళు, ఇది కూడా కాదు. ఏ ఫిజికల్ కండిషన్ దట్ మేక్స్ యువర్ వాయిస్ సౌండ్ డీపర్. గొంతులో గరగరగా ఉన్నప్పుడు అలా తీస్తాం కదా వాయిస్, అలా అనమాట. సో ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యాడ్ ఏ ఫిదర్ ఇన్ వన్స్ క్యాప్. క్యాప్ పెట్టుకున్నామంటే మేబీ క్వీన్, కింగ్ అలాంటి వాళ్ళు క్యాప్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. క్యాప్ పెట్టుకున్నారంటే దే గాట్ సమ్ హానర్. హానర్ అంటే తెలుసు కదా, రెస్పెక్ట్, అలాంటిది హానర్ ఉంది. అండ్ యాడ్ ఫిదర్ ఇన్ వన్స్ క్యాప్, ఆల్రెడీ ఉన్నది, దానికి ఇంకొక ఫిదర్ యాడ్ చేస్తున్నామంటే, ఫిదర్ అంటే తెలుసు కదా నెమ్మలీలకి అలాంటిది ఉంటుంది చూడండి, అది యాడ్ చేస్తున్నామంటే ఇంకా కొద్దిగా హానర్ని యాడ్ చేసుకుంటున్నాం, అంటే గెటింగ్ మోర్ హానర్. చూద్దాం. హయ్యర్ దాన్ నార్మల్, బెటర్ దెన్ నార్మల్, స్టాండర్డ్ అసలు కాదు. టు మేక్ మ్యాటర్స్ వర్స్, ఉన్నదానికన్నా బ్యాడ్గా చేయడాన్ని వర్స్ అంటాం, కాదు. ప్యూర్ వాటర్ కాదు. టు అక్వైర్ ఏ న్యూ హానర్ ఆర్ డిస్టింక్షన్. టు అక్వైర్ ఏ న్యూ హానర్ ఆర్ డిస్టింక్షన్. ఆల్రెడీ మనకి హానర్ ఉంది, మనకు కొద్దిగా రెస్పెక్ట్ ఉంది మార్కెట్లో, ఉన్న రెస్పెక్ట్ని మళ్ళీ ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవడం, అంటే దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఎక్కువ చేసుకోవడం అనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఖుషీ జాబ్. ఖుషి అంటే మనం తెలుగులో ఖుషి అంటామని, నేను ఖుషిగా ఉన్నామని, అలాంటిది కాదు ఇది. ఖుషి అంటే ఏంటి అంటే లెస్ వర్క్ ఆర్ రిలాక్స్డ్ వర్క్, ఏదైనా వర్క్ జాబ్ అలాంటిది, బట్ హై పే ఉన్నదాన్ని ఖుషీ జాబ్ అని అంటారు. వర్క్ తక్కువ ఉంటుంది, టెన్షన్ ఫ్రీగా ఉంటుంది, బట్ పేమెంట్ మటుకి చాలా బాగా వస్తుంది, దాన్ని ఖుషీ జాబ్ అని అంటారు. ఏ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అంటే బ్యాడ్ లక్ అంటాం చూడండి, బ్యాడ్ సిచ్యువేషన్ అంటే వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అని అలా చెప్తాము. ఏ హర్ట్ఫుల్ యాక్షన్. హర్ట్ అంటే తెలుసు కదా, బాధాకరమైనది, ఇది HURT హర్ట్ అంటే బాధ.
ఇది ఈ హార్ట్ అంటే మనస్ఫూర్తిగా అంటాం కదా, అలా అనమాట. వీక్నెసెస్ దట్ ప్రూవ్స్ టు బి ఫ్యాటల్. ఫ్యాటల్ అంటే చనిపోవడానికి దారి తీస్తే అంటారు చూడండి. ఫ్యాటల్ అంటే ఆల్మోస్ట్ చావుకి సంబంధించింది అనమాట. కొన్ని వీక్నెసెస్ అవి చావుకు దారి తీస్తాయి, అలాంటిది కూడా కాదు. అండ్ ఈజీ జాబ్ దట్ ఈజ్ నాట్ డిమాండింగ్ ఆర్ డిఫికల్ట్. అది దానికి ఏం డిమాండింగ్ లేదు, ఇంత వర్క్ కంప్లీట్ చేయాలి, లేదంటే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి, ఇంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయాలని అలా డిమాండింగ్ ఏం లేదు, అండ్ ఏమి డిఫికల్టీగా కూడా లేదు, బట్ ఈజీగా మనీ వస్తుంది. సో దాన్ని మనము ఏ ఖుషీ జాబ్ అని చెప్తాము, ఏ ఖుషీ జాబ్. నెక్స్ట్ ఏ క్లోజ్ షేవ్. ఇక్కడ చూడండి, ఏ క్లోజ్ షేవ్ అని ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఏ క్లోజ్ కాల్ అని ఒకటి ఉంటుంది. ఏ క్లోజ్ కాల్ అంటే ఏంటి అంటే నారోగా ఎస్కేప్ అవ్వడం, నారో ఎస్కేప్. ఇట్ వాజ్ ఏ క్లోజ్ కాల్ అంటే నారోగా నేను ఎస్కేప్ అయ్యాను. బట్ ఇది కూడా అదే, ఏ క్లోజ్ షేవ్ అంటే నారో ఎస్కేప్ ఫ్రమ్ డేంజరస్ సిచ్యువేషన్. బట్ ఇది అలా కాదు, నారోగా ఎస్కేప్ అయ్యాము, డేంజరస్ సిచ్యువేషన్ నుంచి కాదు. సో అలాంటి టైంలో ఏ క్లోజ్ కాల్ అంటాము. బట్ ఇక్కడ క్లోజ్ షేవ్ అంటున్నామంటే నారో ఎస్కేప్ ఫ్రమ్ డేంజరస్ సిచ్యువేషన్. డేంజరస్ సిచ్యువేషన్ నుంచి నారోగా ఎస్కేప్ అయితే క్లోజ్ షేవ్ అంటాం. మామూలుగా నారోగా ఎస్కేప్ అయితే క్లోజ్ కాల్ అని అంటాం. రైట్. నెక్స్ట్ వన్ ట్రాక్ మైండెడ్ అంటే ఒక్కటే సైడ్ ఆలోచిస్తారు. నేను పాజిటివ్ అంటే పాజిటివే, ఇంకెప్పుడు పాజిటివే. వాళ్ళు ఎవరైనా ఏమన్నా చెప్పని నాకు తెలియదు, అది పాజిటివ్ అంటే పాజిటివే, లేదు నేను నెగిటివ్ అంటే నెగిటివే, అలాంటిది అనమాట. మన తెలుగులో ఒక సామెత ఉంది, నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనేసి. అంటే ఆల్రెడీ ఒక కుందేలు కాలు పట్టుకున్నా నేను, ఇది వదిలేసి మిగతా మూడే కాళ్ళు అంటున్నాను. అరే బాబు నీ చేతిలో ఇంకొక కాలు ఉంది అంటే నువ్వు చూడు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంకొక కాలు ఉంది అంటే చూడరు. నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు, ఈ పట్టుకున్న కుందేలు ఏమైంది, మళ్ళీ కాలు పట్టుకున్నావు కదా, ఈ 3 కాళ్ళు ఉన్నాయి, సరే ఈ కాలు కూడా ఉంది కదా, అది ఆలోచించారు. సో అలాంటిదాన్ని మనము ఏ వన్ ట్రాక్ మైండ్ అని చెప్తాము. వన్ ట్రాక్ మైండ్. ఏ డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ సంథింగ్ కాదు. ఏ పర్సన్ ఆఫ్ నో ఇంపార్టెన్స్, ఇంతకుముందుకే మనం చూసాము, ఇది కూడా కాదు. ఇన్సిగ్నిఫికెంట్ అని చూసాం కదా, అది. టు హ్యావ్ ద అబిలిటీ టు సెన్స్ ఆర్ ఫైండ్ సంథింగ్, ఏదన్నా ఫైండ్ అవుట్ చేయడానికి అబిలిటీ ఉంది, లేదంటే దాన్ని సెన్స్ చేయడానికి అబిలిటీ ఉంది. సో ఇది కూడా కాదు. థింకింగ్ అబౌట్ వన్ థింగ్ ఓన్లీ, ఎస్, ఒక్కదాని కోసమే ఆలోచించేదాన్ని ఇది అంటారు. రైట్. వన్ ట్రాక్ మైండెడ్. ఓకే. ఏ న్యూ స్లాంట్ అంటే ఏదైనా సిచ్యువేషన్ ఆల్రెడీ ఉంది, దాన్ని మనం ఇంకా కొత్త విధంగా చూస్తున్నాము. ఎస్, అది పాతదే ఆల్రెడీ ఉంది, కాకపోతే ఇప్పుడు మనం అప్రోచ్ మార్చుకొని దాన్ని కొత్త విధంగా చూస్తున్నాం, దాన్ని న్యూ స్లాంట్ అని చెప్తారు. ఏ లాట్ ఆఫ్ లైస్ అంటే అబద్ధాలు. స్టింజీ పర్సన్, ఇది కూడా కాదు. స్టింజీ పర్సన్ అంటే ఎవరితోని షేర్ చేసుకోరు. నిగాడ్ పర్సన్ అంటారా, నిగాడ్. పెన్నీ పిక్చర్, పెన్నీ పిక్చర్ అనుకుంటా. అంటే కంజ్యూసీ టైపు, ఎవరితోని డైజెషన్ అవ్వకుండా, అంటే డైజెషన్ అని కాదు, మింగిల్ అవ్వకుండా అలాంటివి ఉండే పర్సన్ అనమాట. స్టింజీ పర్సన్ కాదు. ఏ ఛాన్స్ టు స్టార్ట్ లైఫ్ అఫ్రెష్ అండ్ డూ ఇట్ బెటర్ నెక్స్ట్ టైం, ఇది కూడా కాదు. అంటే కొత్త ఛాన్స్ వచ్చిందా మనకి కొత్తగా ఏమైనా అటెండ్ చేయడానికి? కాదు, ఆల్రెడీ ఉన్న సిచ్యువేషన్నే మనము కొద్దిగా డిఫరెంట్ వేలో ఆలోచిస్తున్నాం. సో ఇది కూడా కాదు. ఏ డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఈజ్ ద న్యూ స్లాంట్. ఏ డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఈజ్ ద న్యూ స్లాంట్. రైట్. నెక్స్ట్
లోడ్ ఆఫ్ మై మైండ్. లోడ్ ఆఫ్, లోడ్ అంటే బరువు, బరువు, ఆఫ్ అంటే తీసేసుకుంటున్నాం, భారాన్ని దించేసుకుంటున్నాం. లోడ్ ఆఫ్ మై మైండ్. లోడ్ ఆఫ్ మై మైండ్ అంటే ఏంటి అంటే ఎ బిట్ డూబియస్ అండ్ డౌట్ఫుల్. డూబియస్ అంటే ఇదే, డౌట్ఫుల్గా ఉండడము, ఇరిటేటింగ్గా ఉండడము అలాంటివి అనమాట. కాదు. ఏ బోల్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్ మేనర్, ఇది కూడా కాదు. ఏ డిఫరెంట్ వే ఆఫ్ లుకింగ్ ఇట్ సంథింగ్, ఇది కూడా కాదు. మళ్ళీ ఏంటి అంటే టు ఫీల్ మెంటల్ రిలీఫ్. లోడ్ ఆఫ్ మైండ్, నా మైండ్లో ఉన్న బాధ, కష్టం నష్టం అంతా దించేసుకుంటున్నాను అంటే అప్పుడు నాకు మెంటల్ రిలీఫ్ వస్తుంది. రైట్. సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, ఏ లియోపార్డ్ కెనాట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్. ఏ లియోపార్డ్ కెనాట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్ అంటే నిజంగా లియోపార్డ్ అని కాదు. లియోపార్డ్ అంటే తెలుసు కదా, టైగర్. నిజంగా లియోపార్డ్ అని కాదు. మనకి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, మనకి కొన్ని బుద్ధులు ఉంటాయి. వీటిని ఎవరైనా చెప్పినా నేను అదే పట్టుకుంటాను, నేను అదే చేస్తానంటారు చూడండి. అలాంటిగా ఫిక్స్డ్గా మొండి అంటాం చూడండి తెలుగులో, అలాంటిది అనమాట. చూద్దాం ఏంటో. Someone who quickly gets angry and furious for almost no reasons and reacts. అలా రీజన్ ఏమి ఉండదు కానీ కోపంగా తెచ్చుకోవడము, దానికి రియాక్ట్ అవ్వడము, ఇట్లా భౌ అంటారు కదా, అలా అవ్వడం, అదే అయితే కాదు. నెక్స్ట్, అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అకరెన్స్, అనుకోకుండా జరిగిపోయిన ఇష్యూ, సిచ్యువేషన్ అలాంటిది. మేబీ యాక్సిడెంటల్ అలాంటివి. ఇప్పుడు యాక్సిడెంట్ ఏదైనా జరిగిందంటే అది అన్ఎక్స్పెక్టెడ్ అకరెన్సే కదా, మనం కావాల్సుకొని ప్లాన్ చేసుకుని యాక్సిడెంట్ చేసుకోం కదా. రైట్. నెక్స్ట్, సీయింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్ అండ్ బీయింగ్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ జాయ్ ఎట్ దట్ మూమెంట్. ఎవరైనా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి లవ్ అండ్ జాయ్ని ఇట్లా ఫిల్అప్ చేసుకొని ఉంటామా, అది కూడా కాదు. సమ్ పీపుల్ ఆర్ సో ఫిక్స్డ్ ఇన్ దేర్ వే దట్ దే కెనాట్ చేంజ్. ఎస్, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ బుద్ధులు, పద్ధతులు, అలవాట్లు అన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి. ఎవరెన్ని చెప్పినా నో, నేను చేంజ్ అవ్వానంటే చేంజ్ అవ్వను, అలాంటి పర్సన్స్. ఇది అనమాట. సో ఏ లియోపార్డ్ కెనాట్ చేంజ్ ఇట్స్ స్పాట్స్. క్లియర్ కదా. నెక్స్ట్, ఏ హాట్ హెడెడ్. హాట్ హెడెడ్ అంటే ఏంటి? బ్రెయిన్ సర్కాంచిపోయింది అంటారు కదా, అంటే బ్రెయిన్ మొత్తం ఇట్లా బాయిల్ అయిపోయి ఉంటుంది అనమాట. నరాలన్నీ ఇట్లా బాయిల్ అయిపోయి ఇట్లా ఏం చెయ్యాలి అని అనుకుంటారు చూడండి, అలాంటి పర్సన్ అనమాట. చూద్దాం ఏంటో. ఏ డిఫికల్ట్ ఇన్ఫ్లెక్సిబుల్ పర్సన్ హూ ఈజ్ హార్డ్ టు వే టు థింక్. హార్డ్ వే టు థింకింగ్, ఇది కాదు. మనం ఇంతకుముందుకి చూసాము. ఏంటిది ఇది? ఇన్ఫ్లెక్సిబుల్ పర్సన్, ఇంతకుముందుకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్, అబౌట్ టు డై, చనిపోవడానికి రెడీగా ఉన్నారా? కాదు. ఫ్రీ ఫ్రమ్ పెయిన్, ట్రబుల్ అండ్ యాంగ్జైటీ, ఇదా? కాదు, ఇది కూడా కాదు. ఫ్రీ ఫ్రమ్ పెయిన్, ట్రబుల్ అండ్ యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే ఇట్లా చేయాలి ఏదైనా వర్క్ ఆతృతతో ఇట్లా ఉంటుంది చూడండి, అలాంటిది అనమాట. కాదు. మళ్ళీ ఏంటి అంటే someone who quickly gets angry and furious for almost no reason and reacts. అసలు అక్కడ ఏం ఉండదు వాళ్ళు అరవడానికి, వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి, బట్ వాళ్ళు అరుస్తారు, రియాక్ట్ అవుతారు, మెంటల్గా ఇలా బిహేవ్ చేస్తారు. సో వాళ్ళని ఏమంటారంటే ఏ హాట్ హెడ్ అంటారు. హాట్ హెడ్. రైట్. నెక్స్ట్, గట్ ఫీలింగ్. మనం అంటాం కదా, దట్ ఈస్ మై గట్ ఫీలింగ్, దట్ విల్ హ్యాపెన్ అంటే స్ట్రాంగ్గా నేను నమ్ముతున్నాను, స్ట్రాంగ్గా బలంగా నమ్ముతున్నాను. దట్ ఈస్ మై గట్ ఫీలింగ్, దట్ విల్ హ్యాపెన్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద జాబ్, అలా అనుకుంటాం కదా మనం జనరల్గా. సో అలాంటిది అనమాట. ఎన్ ఇన్సిగ్నిఫికెంట్ ఆర్ ఇంట్యూషన్ దట్ టెల్స్ యూ వెన్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు గో రాంగ్. అంటే మన మనసు చెప్తుంది ఏదో చెడు జరగబోతుంది అంటే అదేంటి? అపశకునం అంటాం. సో అది కాదు. ఏ బిగినర్ ఏమంటారంటే అమిటేర్ అంటారు. అమిటేర్, బిగినర్, ఇది కూడా కాదు. ఏ గుడ్ సైన్ దట్ సంథింగ్ గుడ్ ఆర్ సంథింగ్ బెటర్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఇది గుడ్ ఓమెన్.
ఇది బ్యాడ్ ఉమెన్. ఏ స్ట్రాంగ్ బిలీఫ్, నమ్మకం. స్ట్రాంగ్ బిలీఫ్, బిలీఫ్ అంటే నమ్మకం. నెక్స్ట్ ఏ క్రయింగ్ షేమ్. క్రయింగ్ షేమ్ అంటే ఏంటో చూద్దాం మనం. ఏ ఫార్ ఆఫ్ ప్లేస్ అంటే ఏంటంటే రిమోట్ ప్లేస్. రిమోట్ ప్లేస్ ఆర్ రిమోట్ సిచ్యువేషన్ అలాంటివి ఇక్కడ వస్తాయి. ఎన్ యాక్సెప్టబుల్ రఫ్ ఆర్ అక్యురేట్ అప్రాక్సిమేట్, ఏదో నంబర్ కోసం మాట్లాడుతున్నట్టు ఉంది అది. సో ఇది కూడా కాదు. ఏ నారో ఎస్కేప్. నారో ఎస్కేప్ ఇంతకుముందుకే మనం చూసాం కదా. ఏ క్లోజ్ కాల్, ఏ క్లోజ్ షేవ్. డేంజరస్ నుంచి బయటకు వస్తే ఏ క్లోజ్ షేవ్ అంటాం. నార్మల్గా బయటకు వస్తే ఏ క్లోజ్ కాల్ అంటాం. సో ఇది కూడా కాదు. వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ని మనం క్రయింగ్ షేమ్ అని చెప్తాం. వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, రైట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.